ఇక్కడ చంద్రబాబు నాయుడు కొత్త ఒరవడికి నాంది పలికాడు. ఒక లెటర్ చూశానండి ఈరోజు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ BE for financial year 2025-26 administrative sanction for an amount of rupees 19 crore 12 lakh 5,000 rupees to AP Aviation Corporation Limited towards grant in aid for first quarter of financial year 2025-26 accorded orders issued. General Administration Department, GORT number 1004 dated 22nd of May 2025. In the reference first read above, government have transferred the AP Aviation Corporation Limited erstwhile functioning under the Administrative Control of Infrastructure and Investment Department to General Administration Department. In the second reference read above, the Finance Department, while issuing the comprehensive budget release order for General Administration Department for the financial year 2025-26 inter alia released grant in aid to AP Aviation Corporation. The budget allocation made to AP Aviation Corporation Limited for BE 2025-26 ఒక త్రైమాసికానికి అంటే 3 నెలల కాలంలో వీళ్ళు హెలికాప్టర్లు యూజ్ చేసినందుకు గవర్నమెంట్ చెల్లించిన సొమ్ము అక్షరాల 19,12,05,000 రూపాయలు. అంటే ఒక నెలకు యావరేజ్గా ఎంత ఖర్చు చేస్తున్నారు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడం వల్ల అంటే 6,38,00,000 ముగ్గురి కోసం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కోసం 6,38,00,000 ఒక నెలకి. అంటే ఒక్కొక్క మనిషి వాళ్ళు విమానాల్లో లేకపోతే చార్టెడ్ ఫ్లైట్లలో లేకపోతే హెలికాప్టర్లలో తిరగడానికి వాళ్ళు ఒక్కొక్క మనిషి ఖర్చు పెట్టేది అక్షరాల 2,13,00,000. మీరు గమనిస్తే ఇంతకుముందు శ్రీ 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 కొనేదెల పవన్ కళ్యాణ్ గారు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవని చెప్పారు. అదంతా కూడా ఇంకా మన మైండ్లో నుంచి వెళ్ళిపోలేదు. చంద్రబాబు నాయుడు అయితే నా దగ్గర మంత్రదండం లేదు, మీరే సలహాలు ఇవ్వండి, ఖజానాలో డబ్బులు లేవు, మీకు పథకాలు ఇవ్వాలంటే నాకు ఇవ్వాలనే ఉంది, నా మనసు తల్లడిల్లిపోతుంది, కానీ డబ్బులు లేవు అంటూనే మీకు ఎలాగూ ఇవ్వలేము కాబట్టి మేమైనా జల్సాలు చేసుకుందామని. ఏంటండి, ప్రయాణాల కోసం ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక సాధారణ మంత్రి వీళ్ళు ప్రయాణాలు చేయడానికి మళ్ళా రోడ్డు పైన ప్రయాణాలు లేకపోతే నీళ్లలో ప్రయాణాల ఖర్చులు అదనమండి. ఓన్లీ హెలికాప్టర్ల కోసము లేకపోతే చార్టెడ్ ఫ్లైట్ల కోసము లగ్జరీ విమానాల కోసం ఒక్కొక్కరు ఖర్చు పెట్టేది 2,12,00,000 13,00,000 నెలకు, సంవత్సరానికి కాదు నెలకు. సో ముగ్గురికి కలిపి 6,38,00,000. 3 నెలలకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన సొమ్ము అక్షరాల 19,12,05,000 రూపాయలు. ఎవరిది ఆ సొమ్ము? ట్యాక్స్ పేయర్స్ మనీ. మీరు కట్టే ట్యాక్సుల్లో నుంచి వాళ్ళు తీసుకుంటున్న డబ్బు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న డబ్బు. ఏమంత హడావిడిగా ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నారా లోకేష్ అనుకోండి, ఇట్లా త్వరగా హెలికాప్టర్లు తిరిగి సెలవులు తీసుకొని దేశం కోసం దుబాయ్కి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసి నినదిస్తాడు. దేశం కోసం నినాదాలు చేస్తాడంట, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తాడంట దేశం కోసం. ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఇలా విమానాల్లో తిరిగి కొంచెం సమయాన్ని ఆదా చేసుకొని సినిమా షూటింగుల్లో ఏదో పాటలు ఉన్నాయి కదా, మన ఏదో పాట వచ్చింది, కొల్లగొట్టినా ఊరో కొల్లగొట్టినావు అని చెప్పేసి ఆయన కులుకుతాంటాడు, తైతక్కలాడుతుంటాడు. మరి చంద్రబాబు గారు ఏం చేస్తారు అంటే, ఆయన ఇలా ఖాళీ సమయాల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి విహారయాత్రలకు విదేశాలకు వెళ్తాడు. మళ్ళా ఆ విదేశాలకు వెళ్లే విహారయాత్రలు కూడా వాళ్ళ సొంత డబ్బులా లేకపోతే ప్రభుత్వమే భరిస్తుందా అన్నది ఇప్పటి వరకు దాని ఆచూకీ లేదు. నేను మొన్ననే ఒక వీడియో చేశానండి. పుట్టపర్తికి వస్తూ స్పెషల్ లగ్జరీ ఫ్లైట్లో వచ్చాడు నారా లోకేష్. మనం వివరాలు బయట పెట్టాలి, ఎవరి సొమ్ము ఇది, మీరు సొంతంగా ఖర్చు పెడుతున్నారా లేకపోతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే ఈరోజు ఒక జీవో వచ్చింది. 3 నెలలకి విమాన ఖర్చుల కోసం, హెలికాప్టర్ ఖర్చుల కోసం 19,12,00,000. పథకాలు ఇవ్వాలంటే డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్ కొనాలంటే డబ్బులు లేవు, ఏం చేయాలన్నా డబ్బులు లేవు. ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికేమో డబ్బులు లేవు. వాళ్ళ విలాసాలకు, వాళ్ళ సౌకర్యాలకు, వాళ్ళ లగ్జరీస్కి వాళ్ళు ప్రజల సొమ్మును అపనంగా ఖర్చు పెడుతున్నారు. మీరే నిర్ణయం తీసుకోండి. వాళ్ళు చేసేది